పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులంతా కూడా శైవ క్షేత్రాలకి ఆ పరమేశ్వరుని ఆలయాలకి క్యూలు కడుతూ ఉంటారు కదా. మనకు తెలుసు ఖచ్చితంగా కార్తీక మాసంలో శివుణ్ణి దర్శించుకునే వారంటూ బహుశా భారత్లో ఎవరు ఉండరేమో కదా. మరి ఇటువంటి కార్తీక మాసంలో భక్తులందరికీ రైల్వే డిపార్ట్మెంట్ ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటో తెలుసా? దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలకి భక్తులు పోటెత్తుతుంటారు కాబట్టి వీళ్ళందరి కోసం రైల్వే శాఖ ఒక కీలకమైన డెసిషన్ తీసుకుంది. కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా శివక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు కాబట్టి వీరి కోసం ఐఆర్సిటిసి ఒక స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజ్ ద్వారా దేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో, 12 జ్యోతిర్లింగాలు తెలుసు కదా, 12 క్షేత్రాలు, వాటిని సందర్శించే అవకాశం కల్పిస్తోంది. అందులో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని, షిరిడీలోని బాబా ఆలయాన్ని సైతం భారత్ దర్శన్ 2025 టూర్ ఈ జాబితాలో చేర్చేసింది. జ్యోతిర్లింగ పర్యటన ఎంచుకున్న మార్గాన్ని బట్టి 8 నుంచి 10 రోజుల పాటు కొనసాగుతుందన్నమాట. ఈ పర్యటన అంటే ఈ టూర్ వచ్చి ఢిల్లీ, వారణాసి, లక్నో, హైదరాబాద్ ఇలా వేరియస్ ప్రధాన సిటీస్ నుంచి కూడా ప్రారంభమవుతుంది. మరి ఏపీతో పాటు ఎంపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను కూడా ఈ పర్యటనలో కవర్ చేస్తారు. ఈ నేపథ్యంలో బుకింగ్ టైంలో బయలుదేరే బోర్డింగ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో సోమనాథ్, శ్రీశైల మల్లికార్జున, ఉజ్జయిని మహాకాళేశ్వర్, మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్, బైద్యనాథ్, గుజరాత్ నాగేశ్వర్, కేదారేశ్వర్, నాసికా త్రయంబకేశ్వర్, రామేశ్వర్, మహారాష్ట్ర భీమేశ్వర్, కాశీ విశ్వనాథ, ఔరంగాబాద్ కృష్ణేశ్వర్ ఇలా మొత్తం 12 జ్యోతిర్లింగాలతో పాటు షిరిడి సాయిబాబా దేవాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక ఐఆర్సిటిసి జ్యోతిర్లింగ టూర్ 2025 ద్వారా ఒక్కొక్కరికి 10,500 నుంచి 12,000 వరకు టికెట్ ధర ఉంటుంది. ఇందులో స్లీపర్ క్లాస్ రైల్వే బోగీస్ ఉంటాయి. మరి ఈ పర్యటన టైంలో శాకాహార భోజనం ఇస్తారు. నాన్ ఏసీ వసతిగృహాలు లేదా హాళ్లలో వసతి ఇస్తారు. అలాగే ఈ పర్యటనలో స్థలాలు చేరుకోవడానికి బస్ ఛార్జీలు కానీ, టూర్ ఎస్కార్ట్స్ కానీ, అలాగే సెక్యూరిటీ కానీ, అలాగే ప్రయాణ బీమా అంటే ఇన్సూరెన్స్ కానీ లభిస్తాయన్నమాట. టికెట్ బుకింగ్ కోసం అధికారిక ఐఆర్సిటిసి టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అందుకోసం www.ircttourism.com సంప్రదించాలి. లేదంటే టికెట్ బుకింగ్ను అధికృత ఐఆర్సిటిసి ఏజెంట్ల ద్వారా, అలాగే ప్రాంతీయ పర్యాటక కార్యాలయాల ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా మీరు శైవ క్షేత్రాలు దర్శించుకోవాలి. ముఖ్యంగా 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే ఇది ఒక అద్భుత అవకాశంగా కూడా చెప్తూ ఉన్నారు.